సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విశాఖలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఎంపీ శ్రీభరత్. ఈ నెల 12న సాగర తీరంలో, 17న గాజువాకలో చేపట్టే మార్చ్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఐక్యత తీసుకువచ్చిన మహనీయుడు సర్దార్ పటేల్ అని ఎంపీ కొనియాడారు. గొప్ప స్వతంత్ర సమరయోధుడైన పటేల్కు కాంగ్రెస్ పాలనలో సరైన గుర్తింపు లభించలేదని విమర్శించారు. అలాగే సిఐఐ సమ్మిట్ పై ఎంపీ భరత్ స్పందిస్తూ ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు భారీ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ సమ్మిట్ లో 400కు పైగా ఒప్పందాలు జరుగుతాయన్న ఆయన 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. అయితే ఏపీ అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదని, అందుకే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ శ్రీభరత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా గొప్ప నాయకుడు, స్వాతంత్ర యోధుడు. ఇందాక రాజుగారు చెప్పినట్టు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలించే రాష్ట్రాలు కాకుండా ఆల్మోస్ట్ ఒక 565 570 ప్రిన్స్లీ స్టేట్స్ దేశవ్యాప్తంగా ఉంటే వాటన్నిటినీ కన్విన్స్ చేసి భారతదేశం లోపలికి మీరు ఒక భాగస్వామ్యం అవ్వాలని ఒప్పించి ఒక యూనిటీ తీసుకొచ్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇట్లాంటి ఒక గొప్ప నాయకుడికి గుర్తింపు, ఎందుకంటే ప్రధానంగా గత 75 సంవత్సరాలుగా మనని పాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ టైంలో కొంత చిన్న చిన్న విభేదాలు కూడా నెహ్రూ గారికి, వల్లభాయ్ పటేల్ గారికి ఉండడం వల్ల బహుశా ఆ పాలన ఉన్నప్పుడు ఆయనకి తగిన గుర్తింపు రాలేని ఒక భావన ఇవాళ సమాజంలో ఉండడము, అది గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత పటేల్ గారిని మనం గౌరవించుకోవాలి అని గుజరాత్లో ఒక గొప్ప స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడికి అతిపెద్ద స్టాచ్యూ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్లో ఈ స్టాచ్యూ ఉంటుంది. అది పెంచి ఆయన హిస్టరీ, ఆయన దేశం కోసం చేసిన పనులన్నీ సమాజంలో తెలవాలి.